Hi team, I'm Kumdar Reddy. I'm founder of Dr. Puch Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic అండి. సో సార్ రష్యాలో వచ్చేసరికి ఎంబీబీఎస్ అబ్రాడ్ గురించి చాలా మంది అడిగే డౌట్స్ ఏంటంటే సార్ రష్యాలో వచ్చేసరికి మీరు చెప్పారండి రష్యాలో యూనివర్సిటీస్ బాగుంటాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది, సెక్యూరిటీ బాగుంటుంది, తర్వాత లో బడ్జెట్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మన ఫ్రెండ్లీ కంట్రీ, ఇవన్నీ బాగానే ఉన్నాయండి. అసలు ఒక యూనివర్సిటీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? కొంతమంది బడ్జెట్ 20 లక్షలు అంటున్నారు, కొంతమంది 25 లక్షలు అంటున్నారు, కొంతమంది 30 లక్షలు అంటున్నారు. సో ఎంబీబీఎస్ అంటున్నారు, కొంతమంది 40 లక్షలు అంటున్నారు. అసలు ఎలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, అసలు ఎందుకు ఆ బడ్జెట్ వేరియేషన్ ఎందుకు వస్తుంది? సో 20 లక్షలు అంటారు, కొంతమంది 25 లక్షలు అంటారు, లేదంటే కొంతమంది 30 లక్షలు అంటారు, కొంతమంది 35 లక్షలు అంటారు. సో ఈ బడ్జెట్ వేరియేషన్ ఏంటి? అసలు అక్కడ ఉన్న యూనివర్సిటీస్ టైప్స్ అంటే అక్కడ స్టేట్ యూనివర్సిటీస్ ఏంటి, ఫెడరల్ యూనివర్సిటీస్ అంటే ఏంటి, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటే ఏంటి, తర్వాత నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటే ఏంటి? సో మనకి స్టేట్ యూనివర్సిటీస్ అంటే ఏంటి, ఫెడరల్ యూనివర్సిటీస్ అంటే ఏంటి, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అంటే అసలు ఈ బడ్జెట్ తేడా ఎందుకు వస్తుందో, అసలు ఈ యూనివర్సిటీస్ ఈ స్టేట్ యూనివర్సిటీస్కి, ఫెడరల్ యూనివర్సిటీస్కి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్కి, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారండి. సో సార్ బడ్జెట్ డిఫరెన్షియేషన్ వచ్చేసరికి సో ఆల్మోస్ట్ ఆల్ వస్తుంది సార్. సో బేస్డ్ ఆన్ యూనివర్సిటీ స్టేటస్ని బట్టి బడ్జెట్ మారుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ యూనివర్సిటీస్ అనుకోండి, మీకు బడ్జెట్ వచ్చేసరికి అప్రాక్స్గా ఒక 20 lakhs బిలో ఉంటుంది. తర్వాత ఫెడరల్ యూనివర్సిటీ, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అనుకోండి, అంటే రీసెర్చ్ ఓరియంటెడ్కి వెళ్ళినప్పుడు ఒక 25 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అనుకోండి ఒక 30 lakhs వరకు స్టార్ట్ అవుతుంది. సో ఇవి బడ్జెట్. సో అసలు ఈ స్టేట్ యూనివర్సిటీ అంటే ఏంటి, ఫెడరల్ యూనివర్సిటీ అంటే ఏంటి, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటే ఏంటి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటే ఏంటి, ఇప్పుడు డిఫరెన్షియేషన్ చెక్ చేద్దాం. అసలు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి మనం? సో సార్ అసలు నేషనల్ రీసెర్చ్ ఫస్ట్ మనం ఏం చేద్దాం, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటే ఏంటి చెప్దాం. సో సార్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అంటే మనకి ఇవి కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అండి. అంటే మనకి ఆ కంట్రీలోని టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ అంటారు వాటిని. అంటే ఏదైనా కాంపిటీషన్ అవ్వచ్చు, ఏదైనా కంట్రీ టు కంట్రీ, ఏదైనా ఏదైనా కాంపిటీషన్ అవ్వచ్చు, ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ అవ్వచ్చు, ఏదైనా కంట్రీలో ఏదైనా ప్రాబ్లమ్ అయినా సరే, ఏదైనా వ్యాక్సినేషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఏదైనా డిసీజెస్కి క్యూర్ చేయాలన్నా, ఏదైనా కొత్త అడ్వాన్స్మెంట్స్, టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలన్నా ఈ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీలోనే ఎక్కువ జరుగుతాయి అనమాట. సో సైంటిస్టులు ఉంటారు, మంచి ప్రొఫెసర్స్, ఎస్టాబ్లిష్డ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ ఉంటారు. సో దట్ ఈస్ ద నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. ఈ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అనేవి ఎక్స్క్లూజివ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటాయి. అంటే లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఎందుకంటే ఇవి ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, ఎక్స్క్లూజివ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇలాంటి యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. తర్వాత వస్తారు సార్ మనకి పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటే ఏంటంటే మనకి 3 states 4 states ఒక 4-5 స్టేట్లు కలిపి ఒక యూనివర్సిటీస్ ఉంటాయి అనమాట. అంటే ఆ యూనివర్సిటీ సరికి ఆ ప్రావిన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మన సదరన్ స్టేట్స్కి ఒక టాప్ ఎండ్ యూనివర్సిటీ, దాంట్లో రీసెర్చ్ ఓరియంటేషన్ అవ్వచ్చు, మన సౌత్ ఇండియా రిలేటెడ్, నార్త్ ఇండియా లేదు, మనకి ఒక స్టేట్ వైడ్ ఒక 4-5 స్టేట్లు కలిపి ఒక యూనివర్సిటీ ఉంటాయి. వాటిని పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటారు. అంటే ఆ కన్సర్న్ ఏరియా సంబంధించి సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్లో ఆ కన్సర్న్ ఏరియా సంబంధించి అక్కడ డిసీజ్ ప్యాటర్న్ అవ్వచ్చు, అసలు ఏంటి వాట్ అంటే ఆ స్టేట్లు కలిపి ఒక పెద్ద యూనివర్సిటీ మనం పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటాం. సో ఫెడరల్ యూనివర్సిటీ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, ఇవన్నీ మన జిప్మర్, ఎయిమ్స్ ఎలా ఉంటాయో అవి అంటే సెంట్రల్ ఫండెడ్ యూనివర్సిటీస్ అనమాట, ఫెడరల్ యూనివర్సిటీస్, థర్డ్ పొజిషన్. సో తర్వాత ఒకసారి స్టేట్ యూనివర్సిటీస్ అంటే ఏంటంటే ఎక్స్క్లూజివ్ లోకల్ యూనివర్సిటీ, అంటే లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటాయి. సో ఫస్ట్ ఏ యూనివర్సిటీ సార్, ఫస్ట్ మనకి ఎలా ఉంటుందంటే స్టేట్ యూనివర్సిటీ అవుతుంది, అంటే ఫస్ట్ లోకల్ యూనివర్సిటీస్ ఇవి. సో వీటిలో బాగా పర్ఫామ్ చేసిన వాటికి పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అవుతాయి. ఈ పబ్లిక్ రీసెర్చ్ బాగా పర్ఫామ్ చేస్తే ఫెడరల్ యూనివర్సిటీస్ అవుతాయి. సో ఈ ఫెడరల్ యూనివర్సిటీ బాగా పర్ఫామ్ చేస్తే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అవుతాయి. అంటే మనకు ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి ఫస్ట్ ఏ యూనివర్సిటీస్ అయినా లోకల్ స్టూడెంట్స్కి ఉంటారు, అంటే వాళ్ళు లోకల్ రష్యన్స్ చదువుతారు, అంటే ఫుల్లీ రష్యన్ లాంగ్వేజ్లో ఉంటాయి అవన్నీ. సో టోటల్ రష్యన్స్. సో అవి వాటికి ఏంటంటే ఆ స్టేట్ యూనివర్సిటీస్ మంచిగా పర్ఫామ్ చేస్తే ఒక 4-5 స్టేట్లు కలిపి ఒక యూనివర్సిటీని అరేంజ్ చేస్తారు, దాన్ని పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ అంటారు. సో ఈ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ ఇంకా బాగా మంచిగా ఇంకా పర్ఫార్మెన్స్ ఉంటే దానికి ఫెడరల్ స్టేటస్ ఇస్తారు. అంటే ఈ ఫెడరల్ స్టేటస్లో కూడా సెంట్రల్ ఫండెడ్ అనమాట. ఈ సెంట్రల్ ఫండెడ్ కూడా ఇది ఇంకా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే మీకు నేషనల్ యూనివర్సిటీస్ అవుతాయి. సో నేషనల్ యూనివర్సిటీస్ అంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, మీకు ఫండ్స్ అవ్వచ్చు, లేదా అసలు వాటికి ఎలాకేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఫస్ట్ ప్రయారిటీ మీ బడ్జెట్ కానీ అప్రాక్స్గా ఒక 30 lakhs అయితే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. సో ఇవి చాలా హై ఎండ్గా ఉంటాయి, చాలా టఫ్గా ఉంటాయి, ఎవ్రీథింగ్ చాలా క్లియర్ అండ్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇవి ఇంకా హై ఎండ్ అనమాట రష్యాలో. సో నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో మీ బడ్జెట్ 25 lakhs అయితే ఫెడరల్ యూనివర్సిటీస్, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్. ఇవి వచ్చేసరికి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ పోల్చుకుంటే కొంచెం లిబరలైజ్డ్గా ఉంటాయి. తర్వాత ఈ స్టేట్ యూనివర్సిటీస్, మీ బడ్జెట్ 20 lakhs బిల్ అయితే స్టేట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. చాలా మంది చేసే మిస్టేక్. ఇంకో విషయం కూడా సార్, స్టేట్ యూనివర్సిటీస్ వచ్చేసరికి 95% ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆర్ ద బైలింగ్వల్ యూనివర్సిటీస్.
అంటే అవి ఎక్స్క్లూజివ్ లోకల్ స్టూడెంట్స్ అంటే లోకల్ లాంగ్వేజ్లో జరుగుతాయి 95% ఆఫ్ ద యూనివర్సిటీస్. వాటికి మీరు ఏంటంటే చాలా మంది ఏంటంటే స్టేట్ యూనివర్సిటీకి 4 లక్షలు అంటే సంవత్సరానికి ట్యూషన్ ఫీజు 4 లక్షలు 5 లక్షలు ఛార్జ్ చేస్తారు. సో అసలు స్టేట్ యూనివర్సిటీలో కూడా మనకి మంచి యూనివర్సిటీస్ ఒక 4-5 ఉంటాయి, అంత మించి ఉండవండి. మోస్ట్ ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీస్ వచ్చేసరికి రీసెంట్గానే ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అంటే మీకు ప్రాపర్ ఎక్స్పోజర్ ఉండదు, ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు, అంటే లోకల్ స్టూడెంట్ ఓరియంటెడ్గా ఉంటాయి స్టేట్ యూనివర్సిటీస్ అనేవి. సో ఇవి ఏంటంటే మీకు ఎక్కువ ప్రమోట్ చేస్తారు. సో కాబట్టి మీరు మీ దగ్గర కొంత బడ్జెట్ ఒక 25 లక్షల వరకు ఉంటే పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆర్ ఫెడరల్ యూనివర్సిటీస్, మీ దగ్గర 30 లక్షల దాకా ఉంటే గో ఫర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో మీరు అనవసరంగా ఈ స్టేట్ యూనివర్సిటీస్లో కూడా మనకి అంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంత ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుందండి. జస్ట్ లోకల్ స్టూడెంట్స్ లోకల్గా జాయిన్ అవుతారు స్టూడెంట్స్ అంతా. సో లోకల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మీకు అంత క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు, అంత స్టాండర్డ్ ఉండదు. మీకు మహా అయితే ఇంకొక 5 lakhs పెట్టుకున్నారనుకోండి పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ ఫెడరల్ యూనివర్సిటీ ఈ ఫుల్ ఇంగ్లీష్ మీడియం మీకు ఎక్స్ట్రాడనరీ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. లేదు ఇంకొక 5 లక్షలు పెట్టుకున్నారనుకోండి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఇంకా హై అండ్ యూనివర్సిటీస్, దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. తర్వాత స్టేట్ యూనివర్సిటీ ఎక్స్క్లూజివ్ స్టేట్ యూనివర్సిటీస్ అనేది మీకు టోటల్లీ బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఉంటాయి. దట్ రీసెంట్గా కన్వర్ట్ చేస్తుంటారు. ఒక బ్యాచ్ కూడా ఫుల్ ఇంగ్లీష్ మీడియంతో బయటకు వచ్చిన యూనివర్సిటీస్ ఉండవు. సో స్టేట్ యూనివర్సిటీ ఎక్స్క్లూజివ్ ఫర్ లోకల్స్ అన్నమాట అవి. దాంట్లో మీరు అడ్వాన్స్ క్లినికల్ ఎక్స్పోజర్ ఏమి ఉండదు, తర్వాత అడ్వాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఉండదు, జస్ట్ అవి నార్మల్ యూనివర్సిటీస్ అంతే. మీరు గోఫర్ అంటే మరీ లో బడ్జెట్ అయితే మాత్రం స్టేట్ యూనివర్సిటీస్ పెట్టుకోండి, దట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. దాంట్లో కూడా మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. నాకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు వాట్సాప్ చేయండి, నేను యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ పంపిస్తాను. సో అండర్ బడ్జెట్ 20 lakhs అయితే నేను మాత్రం స్టేట్ యూనివర్సిటీ 25 lakhs వరకు ఉన్నా సరే గో ఫర్ ఫెడరల్ యూనివర్సిటీస్ ఆర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఆర్ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్. సో మనకేంటంటే ఇప్పుడు మనము ఇది ఫస్ట్ టైం కాబట్టి మనం వెళ్ళేది ఏంటంటే అట్లీస్ట్ మీరు ఒక 25 లక్షల నుంచి 30 లక్షల బడ్జెట్ పెట్టుకుంటే మీకు ఎక్స్ట్రాడనరీ యూనివర్సిటీస్ ఉంటాయి. మీకు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి. మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి వెరీ క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, యూఎస్ఎంలో వచ్చి ఈజీ టు క్రాక్ అనమాట. సో అండర్ బడ్జెట్ ఈ స్టేట్ యూనివర్సిటీస్ మోస్ట్ అయితే ప్రిఫరబుల్ చేయమండి. ఇక అవి ఎవరైనా కావాలంటే నేను ఇస్తాను, కానీ అసలు స్టేట్ యూనివర్సిటీస్ అనేవి అసలు అవసరం లేదు. జస్ట్ గో ఫర్ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్, తర్వాత సరికి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఆర్ ఫెడరల్ యూనివర్సిటీ. దీస్ ఆర్ ద బెస్ట్ యూనివర్సిటీస్. పబ్లిక్ రీసెర్చ్ స్టేట్ యూనివర్సిటీస్ అంటే ఎక్కువగా ప్రమోట్ చేస్తారు, ఎందుకంటే సో అవి రీసెంట్గా స్టార్ట్ అయ్యి ఉంటే మీకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది 100% ఉండదు. దట్ మీకు బడ్జెట్ ఎక్కువ ఉంటాయి, 4 లక్షలు 5 లక్షలు ట్యూషన్ ఫీజు ఛార్జ్ చేస్తారు. మీరు స్టేట్ యూనివర్సిటీ కావాలంటే బిలో 20 lakhs, దట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో మీకు అప్రాక్సిమేట్ స్టేట్ యూనివర్సిటీ అనేది 100% ప్రిఫరబుల్ కాదు. మీకు ఒక 5 lakhs పెట్టుకుంటే మీకు మంచి ఒక సంవత్సరం 1 lakh ఎక్స్ట్రా పెట్టుకుంటే సో మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ వస్తాయి. బిలో 20 lakhs అయితే మాత్రం స్టేట్ యూనివర్సిటీ. మీకు 20 lakhs పైన ₹1 పెట్టినా వేస్ట్ అది స్టేట్ యూనివర్సిటీస్కి. దట్టు స్టేట్ యూనివర్సిటీస్ అంటే ఐ థింక్ నేను అది ప్రిఫరబుల్ చేయను. కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి వాటి వెళ్ళొచ్చు. దట్టు ఏంటంటే అవి అంత అప్డేటెడ్ అయ్యి ఉండవు, అవి ఇంతకుముందు ఓల్డ్ వర్షన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటాయి కాబట్టి. సో మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఏంటంటే ఫెడరల్ యూనివర్సిటీస్, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకున్నాయి కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ సిస్టమ్, వాళ్ళకి తగ్గట్టుగా ప్రొఫెసర్స్, వాళ్ళకి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి ఉంటారు కాబట్టి మనకి ఈజీ టు యాక్సెస్ ఉంటుంది. స్టేట్ యూనివర్సిటీస్ అనేది రీసెంట్గా 1 or 2 years నుంచి కన్వర్ట్ అయినాయి కాబట్టి దాంట్లో రేర్ 1 or 2 యూనివర్సిటీస్ మాత్రమే బాగుంటాయి. సో కాబట్టి బెటర్ టు గో ఫర్ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఆర్ ఫెడరల్ యూనివర్సిటీస్ ఆర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. ఓకేనండి. మీ బడ్జెట్ మహా అయితే స్టేట్ యూనివర్సిటీస్ ఒక 20 lakhs బిలో ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఆర్ ఫెడరల్ యూనివర్సిటీస్ 25 lakhs, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ 30 lakhs. సో మీరు అబ్రాడ్ వెళ్తున్నప్పుడు మినిమం బేసిక్ అమౌంట్ అనేది పెట్టుకొని వెళ్తేనే బెటర్ అది. ఎందుకంటే మనకి ఈ స్టేట్ యూనివర్సిటీస్ లోకల్ స్టూడెంట్స్, అదే మనకి పబ్లిక్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్ అని ఎప్పటి నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాబట్టి మనకి అడాప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఈజీ టు యాక్సెస్ అనమాట. సో బెటర్ టు గో ఫర్. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే సో స్టేట్ యూనివర్సిటీస్ అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. అది దానికన్నా మంచి యూనివర్సిటీస్ వచ్చేసరికి పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ, దానికన్నా మంచి యూనివర్సిటీస్ వచ్చేసరికి ఫెడరల్ యూనివర్సిటీ, దానికన్నా మంచి యూనివర్సిటీ వచ్చేసరికి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ. ఏదైనా గో ఫర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అవ్వచ్చు, లేదా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేదంటే తర్వాత అడాప్టబిలిటీ అవ్వచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో. సో దట్ ఈస్ ద బేసిక్ అనమాట. ఇవి స్టేట్ యూనివర్సిటీస్ అంటే, ఫెడరల్ యూనివర్సిటీస్ అంటే, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటే, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటే. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యండి, ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. ఎందుకంటే సార్ అక్కడ September 1st నుంచి క్లాసెస్ జరుగుతాయి కాబట్టి అట్లీస్ట్ మీరు ఆగస్ట్లో ఫ్లై అవుతారు. సో ఆగస్ట్లో ఫ్లై అవుతారు కాబట్టి మీకు అనేది అందుకని మంచి యూనివర్సిటీస్ రైట్ నా అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. సో డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్, కౌన్సిలింగ్ వగేరా. సో మీకు ఇక్కడ సీట్ వస్తే మీరు మీ అమౌంట్ రిఫండ్, బేసిక్ అమౌంట్ పెట్టి మీరు రిజర్వ్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మంచి యూనివర్సిటీస్ ఉండవు అప్పుడు దాకా. మీరు రిజల్ట్స్, కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ అంటే 100% ఉండవు. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఎందుకంటే ఆగస్ట్ ఎండింగ్న ఫ్లై అవుతారు.
సెప్టెంబర్ 1 నుంచి క్లాసెస్ జరుగుతాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ప్రాసెస్సే చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుందండి. అంటే 2 months నుంచి 3 months ప్రాసెస్ ఉంటుంది. కొంతమంది పాస్పోర్ట్ ఉంటుంది, దాని వెరిఫికేషన్, తర్వాత అడ్మిషన్, ఇన్విటేషన్, ఎగ్జామినేషన్, ఈ ప్రాసెస్ అంతా మీకు 2-3 months పడుతుంది. ఆల్రెడీ మే అయిపోతుంది, జూన్, జూలై, ఆగస్ట్లో మీకు ఇదంతా ఫ్లయింగ్ ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి క్లాసెస్ జరుగుతాయి. సో కాబట్టి ఇంకా మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.